కోకో కోలా 2 సార్లు ట్రై చేసింది ఒక ఇండియన్ కోలాని కిల్ చేద్దామని, కానీ ఆ కోలా ఇప్పటికీ ఇండియాలో ఫేవరెట్ డ్రింక్ గా ఉంది. 1977 లో ఇండియన్ గవర్నమెంట్ కోక్ ని అడిగింది మీ సీక్రెట్ ఫార్ములా షేర్ చేయమని, కానీ కోక్ స్ట్రైట్ గా రిప్లై ఇచ్చింది నో వే అని, అండ్ ఇండియన్ మార్కెట్ ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ డెసిషన్ తో మార్కెట్ లో బిగ్ గ్యాప్ క్రియేట్ అయింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చింది పార్లే. ఆల్రెడీ బిస్కెట్స్ అండ్ డ్రింక్స్ తో చాలా స్ట్రాంగ్ కదా, సో ఛాన్స్ మిస్ చేయకుండా లాంచ్ చేశారు థమ్స్ అప్. పార్లేకి మన ఇండియన్ టేస్ట్ బర్డ్స్ గురించి చాలా క్లారిటీ ఉంది, సో థమ్స్ అప్ ని డిజైన్ చేశారు స్పైసీగా, ఫిజీగా అండ్ స్ట్రాంగ్ గా, ఎగ్జాక్ట్లీ మన టేస్ట్ బర్డ్స్ కి సెట్ అయ్యేలాగా. 1980s లో థమ్స్ అప్ బికేమ్ ఇండియాస్ నంబర్ 1 కోలా, 85% మార్కెట్ షేర్. ఇమాజిన్ ద డామినెన్స్. కానీ రియల్ ట్విస్ట్ వచ్చింది 1993 లో. కోకో కోలా మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ టార్గెట్ థమ్స్ అప్ ని మార్కెట్ నుండి రిమూవ్ చేయాలి అని. క్రోర్స్ రూపీస్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేసి కోక్ ని హెవీగా పుష్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ షాక్ ఏంటి అంటే ఇండియన్స్ సింపుల్ గా రిప్లై ఇచ్చారు థమ్స్ అప్ ఏ కావాలి అని. కోక్ కి ఇంకొక ఆప్షన్ లేదు. ఫైనల్ గా పార్లే నుంచి థమ్స్ అప్ ని అక్వైర్ చేశారు. కానీ అక్కడ ఇంకొక ప్లాన్ స్టార్ట్ అయింది. సైలెంట్ గా థమ్స్ అప్ ని స్టోర్స్ నుంచి వానిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఐడియా ఏంటి అంటే ఆటోమేటిక్ గా పీపుల్ కోక్ కి స్విచ్ అవుతారు అని. కానీ మన ఇండియన్స్ అస్సలు గివ్ అప్ చేయలేదు. స్టోర్ లో కోక్ ఉన్నా కూడా థమ్స్ అప్ ఎక్కడా అని అడిగేవారు. కోక్ ఇండియా రెవెన్యూ తగ్గడం స్టార్ట్ అయింది. అప్పుడు కోక్ రియలైజ్ అయింది థమ్స్ అప్ ని చంపడం అస్సలు పాసిబుల్ కాదు అని, అండ్ లాంచ్ చేశారు ఆ ఐకానిక్ క్యాంపెయిన్ టేస్ట్ ద థండర్. టుడే సిచ్యువేషన్ ఏంటి అంటే థమ్స్ అప్ ఇస్ స్టిల్ ఇండియాస్ మోస్ట్ లవ్డ్ కోలా.